శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాన్ని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టమూ ఐశ్వర్యమూ కలిసివస్తోంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేకమంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మగ పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఎప్పుడూ డల్గా, నీరసంగా ఉంటారు. యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్టశక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు అంతా కూడా పోతుంది. దిష్టిదోషాలు పోతాయి. యాక్టివ్గా మారుతారు. కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోకి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే ఈ రోజున ఈ పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మగ పిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగ పిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు, కనుదృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజు మీ కొడుకులను ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గళ్ల ఉప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండు మిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకుని ఆ తర్వాత మీ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్యదిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తలపై నుండి కాళ్ల వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలని మీ కొడుకుతో 3 సార్లు తూతూ అని ఉమ్ము వేయించండి. తర్వాత మీ చేతిలోని ఉప్పు, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్లి పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేకాని అందరు నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసినవారు తీయించుకున్నవారు కాళ్ళు, చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్యదిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఆవాలతో మాత్రమే దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిలో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6 నుండి 7 గంటల 45 నిమిషాలలోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూటే దిష్టి తీయాలి. పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితం రాదు. దిష్టి ఎలా తీయాలి అంటే, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7 గంటల 45 నిమిషాలు లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి. తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమ వేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ గళ్ల ఉప్పును కూడా నీటిలో వేసేయండి. తర్వాత 3 ఎండు మిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడు నెగటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. ఇదంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తలచుట్టూ 7 సార్లు సవ్యదిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్లి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి.
పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింక్లో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్లి బయట పారవేయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగ పిల్లలు ఉన్నాసరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. పుష్టిగా తింటారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. యాక్టివ్గా మారిపోతారు. సన్నగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు దృష్టి, నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. ఆగస్టులో వచ్చే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఉత్తరాయణం మొత్తం దైవకార్యాలకు, దక్షిణాయనం పితృకార్యాలకు అత్యంత విశేషమైనది. దక్షిణాయనం మొదలైన వెంటనే వచ్చే అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిచిపెడతారు. ఈ రోజు చేసే దానధర్మాలు, జపతపాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. పితృకర్మలు నిర్వహించినా, వారి పేరుతో దానధర్మాలు చేసినా విశేష ఫలితాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో గౌరీ పూజ నిర్వహిస్తారు. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ మంచి వరుడు లభించాలని ప్రార్థిస్తూ అవివాహితులు గౌరీ పూజ చేస్తారు. పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజించి బియ్యంపిండితో చేసిన కుడుములు సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. కేవలం అవివాహతులే కాదు, కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఉదయాన్నే గౌరీపూజ చేసి సాయంత్రం వరకు ఉపవాస నియమాలు పాటిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటిపై 100 దారపు పోగులు ఉంచుతారు. వాటిని దండగా అల్లుకుని మర్నాడు ధరిస్తారు. ఈ రక్షా కంకణం కట్టుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వసిస్తారు. చుక్కల అమావాస్యనాడు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక చుక్కల అమావాస్యనాడు నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటుగా నరదృష్టి మాయమవుతుంది. పట్టిపిడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.